ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల బదిలీలు కానీ స్థానచలనం కానీ నష్టముతో కష్టముతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపార విస్తరణ ఆర్థికంగా బలపడే విధానం ఉంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో కూడా మంచి విజయాలను సాధించుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి నిరాశ కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల కన్నతల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.